హాయ్ అండి. ఈరోజు తోటకూర పకోడీ చేసుకుందామండి. తోటకూర ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా పకోడీ చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక 2 పచ్చిమిర్చి, కొంచెం అల్లం, ఒక 5 వెల్లుల్లి రెమ్మలు, కొంచెం జీలకర్ర వేసి మిక్సీ చేసి తీసుకోవాలండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ముందుగా కట్ చేసి క్లీన్ చేసి పెట్టుకున్న తోటకూర ఆకులండి, కాడలు లేకుండా కట్ చేసుకోవాలి. అండ్ తర్వాత ఒక కప్పు శనగపిండి, ఒక 3 స్పూన్ల బియ్యం పిండి, రుచికి సరిపడా సాల్టు, కొంచెం పసుపు, కొంచెం కొత్తిమీర వేసుకోవాలండి. కట్ చేసిన కొత్తిమీర కొంచెం వేసుకోవాలి. ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి పేస్ట్ని వేసుకోవాలండి. కొంచెం కరివేపాకు కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు వాటర్ వేయకుండా మొత్తం అంతా బాగా కలిసేలా కలుపుకోవాలండి. ఎందుకంటే తోటకూర ఆకులకి వాటర్ ఉంటుంది కదా, సో ముందుగా పిండంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకోవాలండి. నేనైతే 1 స్పూన్ వాటర్ యాడ్ చేసుకున్నాను, నాకు సరిపోయింది. ఎక్కువ వాటర్ యాడ్ చేయకుండా కొంచెం వాటర్ యాడ్ చేసి పొడి పొడిగా కలుపుకోవాలండి. అప్పుడే పకోడీ అనేది చాలా క్రిస్పీగా వస్తుంది. చూడండి, ఇలా కలిపేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రై కోసం స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయ్యాక మీడియం ఫ్లేమ్లో ఈ తోటకూర పకోడీ వేసుకోవాలండి. హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే సరిగ్గా ఫ్రై అవ్వదండి, మొత్తంగా మాడిపోతుంది. సో మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఈ తోటకూర పకోడీ అనేది రసం రైస్తో కానీ సాంబార్ రైస్తో కానీ తింటే చాలా బాగుంటుందండి. చూడండి, ఇప్పుడు లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చింది పకోడీ అనేది. ఇప్పుడు తీసేసి ప్లేట్లో వేసుకోవాలండి. ఈ తోటకూర పకోడీ అనేది మీకు ఇంకొంచెం స్పైసీగా కావాలి అనుకుంటే కారం వేయకుండా కొంచెం పచ్చిమిర్చి పేస్ట్ని ఎక్కువగా వేసుకోవాలండి. నేను ఒక 2 పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకుంటున్నాను. పిల్లలు కారంగా ఉంటే తినరు కదండి. అంతేనండి, చాలా క్రిస్పీగా తోటకూర పకోడీ రెడీ అయిపోయింది. ఈ తోటకూర పకోడీని ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే 2 డేస్ వరకు నిల్వ ఉంటుందండి.